ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూన్ మాసములో మనము వివాహము మరియు కుటుంబ జీవితం గురించి మనము అనేక విషయంలో ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి అంశం ఏంటంటే ఆశీర్వాదంగా పిల్లలు, చిల్డ్రన్ యాజ్ ఏ బ్లెస్సింగ్. నేటి మరి ధ్యానం కొరకు మనం బైబిల్ని తెరుద్దామండి. మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల ప్లీజ్ ఓపెన్ విత్ మీ టు సామ్స్, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము మరి 3వ వచనం చదువుకుందామండి. సామ్ 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. Children are a gift from the Lord. They are a reward from him. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్య భాగంలో మనకు ఏం తెలుస్తుందంటే పిల్లలు దైవిక ఆశీర్వాదము, భారము కాదు. చిల్డ్రన్ ఆర్ ఎ డివైన్ బ్లెస్సింగ్, నాట్ ఎ బర్డన్. చాలా మంది యొక్క కుటుంబాలలో చాలా బర్డన్ గా ఫీల్ అవుతున్నారు. భారంగా పిల్లలను పెంచడం అనేటటువంటిది ఒక భారంగా అవుతున్నది. వారికి విద్య చెప్పించడం అనేటటువంటిది ఒక భారంగా అవుతున్నది. ప్రస్తుత స్టాండర్డ్స్ ఎంతో కాంపిటేటివ్ వరల్డ్ లో ఉంటున్నాము. మరి వాటిని కోపప్ చేసుకోవటానికి పిల్లలను సరైనటువంటి రీతిలో ఉంచటం అనేటటువంటిది అది ఒక గొప్ప భారముగా మరి ఈ దినాలలో కనపడుతున్నది. కాబట్టి నేటి దినమునందు మరి మనం కొన్ని విషయాలను మనం ధ్యానిద్దామండి. ఒకటి ఏంటంటే పిల్లల ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవటం. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి ఈ కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అని చెప్పి మనము చదువుకుంటున్నాం. పిల్లల ఆశీర్వాదాన్ని, అండర్స్టాండింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు ఉన్నారు అంటే మరి ఆశీర్వాదం అని ఎలాగా మనం చెప్పగలము? అది ఒక దైవిక బహుమతి, డివైన్ గిఫ్ట్. అది దేవుడు. ప్రియులారా, ఇది నెలలో ఎంతో మంది కుమారులు కావాలని చెప్పి ఆశిస్తారు మంచిగా. కానీ దేవుడు మరి బిడ్డలు లేనటువంటి వారు అనేక మందిని మనం చూస్తున్నాము. మరి మాకు 2 కుమారులను దేవుడు మాకు అనుగ్రహించి ఉంటున్నాడు. వి టేక్ దెమ్ యాజ్ ఎ గిఫ్ట్. దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి బిడ్డలను, వాళ్లను మరి ఎంతో జాగ్రత్తగా పెంచవలసినటువంటి అవసరత మా మీద ఉంటున్నది. ఆ రీతిగానే మీకు దేవుడిచ్చినటువంటి బిడ్డలు, అది దేవుని యొక్క బహుమానము. పిల్లలు ప్రభువు నుండి వచ్చిన బహుమతి. ఫస్ట్ we need to think that children are a gift from the Lord. ఏదో మన యొక్క సొంత శక్తి మీద కానీ లేకపోతే అది కాదు, కానీ దేవుడు, ప్రియులారా, ఆ దేవుడు ఇస్తే అది ఎన్నటికి కూడా అది ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే మరి హన్నా యొక్క జీవితంలో చూస్తే ఎంతో కాలముగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించింది. పిల్లోడు కావాలి అన్నప్పుడు ఆ పిల్లోడు పెరిగితే పిల్లవాడిని దేవుడు కనుక ఇస్తే ఆయన సేవకు సమర్పిస్తానని చెప్పి ఆ రీతిగా మరి మరి సమూయేలును మరి అటువంటి గొప్ప భక్తిని, ఒక ప్రవక్తను మనకు ఇచ్చి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి మరి పిల్లల ఆశీర్వాదాన్ని మరి ఏ రీతిగా మనం ఇంకా అర్థం చేసుకోవటం, ఆయన నుండి బహుమతి, ఏ రివార్డ్ ఫ్రమ్ హిమ్. బహుమతిగా పిల్లలు సామాజిక దృక్పథాలను సవాల్ చేస్తారు ప్రియులారా. చిల్డ్రన్ యాజ్ ఎ రివార్డ్ ఛాలెంజెస్ సొసైటల్ వ్యూస్. ప్రపంచంలో సామాజిక మరి సొసైటీలో ఎన్నో ప్రియులారా మరి ఛాలెంజెస్ ఎన్నో ఉంటున్నవి. మరి మా యొక్క బిడ్డలే మరి అనేక రీతులుగా ప్రియులారా ఉపయోగపడతారు. మరి యేసు ప్రభు కూడా పిల్లలను ఎంతగానో మార్కు సువార్త 10:14 చూస్తే ఆ పిల్లలను స్వాగతించటం, వాళ్ళని ఆటంకపరచవద్దు అని చెప్తున్నాడు పిల్లల. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యుద్ధకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు.
దేవుని రాజ్యం ఇటువారిదే అని చెప్తున్నాడు పిల్లలు. పరలోక రాజ్యం ఆ చిన్న పిల్లల వంటి మనస్తత్వం, అది ఆ మనస్తత్వం కలిగినటువంటి వారు ఎవరైతే ఆ చిన్న పిల్లలాగా తగ్గించుకొని ఉంటారో అటువంటి వారు పిల్లలు ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో మరి మనము ఉండాలి అంటే వి నీడ్ టు చేంజ్ ఎ లాట్. మనం మరి మనకున్నటువంటి ఆ యొక్క మరి ఇంటలెక్చువల్ లేకపోతే లోకరీతిగా ఉన్నటువంటి డిగ్రీలు అవన్నీ ఉండవచ్చు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మనం పిల్లలము అంటే ఆత్మీయంగా పిల్లల ఎంతగా తగ్గించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. తల్లిదండ్రులు ఇది గుర్తుంచుకోవాలా, చిన్న పిల్లలు నా యుద్ధకు రానియుడి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. వి నీడ్ టు బ్రింగ్ దెమ్ టు క్రైస్ట్. వారిని ఎంకరేజ్ చేయాలా, వారిని ఎంతో పురికొల్పాలా, వారిని మరి చిన్నప్పుడు మరి సండే స్కూల్కు పంపించాలా. మమ్మల్ని ఆ చిన్నతనం నుంచి కూడా పిల్లారా నాకు తెలుసు మా యొక్క తల్లిదండ్రులు ఆ రీతిగా మరి సండే స్కూల్కు పంపించటం, అక్కడ మేము ఎన్నో సాక్ష్యాలు వింటాం. మంచి చక్కటి మరి మెమరీ వర్సెస్, మరి యాక్షన్ సాంగ్స్, మరి ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని పఠించటము, మరి విబిఎస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మాకు ఎంతగానో మరి మరి క్రైస్తవ జీవితాలకు పునాదులు అని చెప్పవచ్చు. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు దాకా కూడా ఒక దేవుని యొక్క గిఫ్ట్, ఆ దేవుని యొక్క బహుమతి, ఆ రివార్డ్ అని చెప్పి తెలుసుకున్నాము. మరి రెండవదిగా ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యతలు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంటింగ్. పేరెంటింగ్ ప్రియులారా, కాబట్టి పెంపకము మరియు బోధించటము, నర్చరింగ్ అండ్ టీచింగ్. మనము ఏంటంటే ప్రభు మార్గంలో నడిపించేటటువంటి బాధ్యత మనకి ఇస్తున్నారు ప్రియులారా. మనం గనుక వారిని ఈ యొక్క ప్రభు మార్గంలో నడిపించకపోతే సాతాను వారిని మరి తన యొక్క మార్గంలో నడిపిస్తుంది. ఆ సాతాను యొక్క అలవాట్లు, ఆ యొక్క లోకపు అలవాట్లు, లోకపు చెడుతో కూడినటువంటి ఎన్నో ఉంటున్నవి, వాటికి బానిసలేకపోవటం, స్లేవ్స్ టు సో మెనీ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. పిల్లలు వాటిలో నుంచి రావటానికి ఎంతో కష్టమవుతుంది. దేవుడు నన్ను ఆ యవన కాలం మందు 17 సంవత్సరాలప్పుడు మరి ప్రభువుని తెలుసుకోవటానికి, దట్ ఈస్ ద యంగ్ ఏజ్, అటువంటి సమయంలో ప్రభు నన్ను దర్శించి ఉంటున్నాడు. నా హృదయాన్ని దర్శించాడు. నా హృదయము మారి ఉంటుంది. ఎంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో వేడుకొని ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా దేవుడు నడిపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మరి తల్లిదండ్రులకు మరి బాధ్యతలు ఉంటున్నాయి. బైబిల్లో సామెతలు 22:6 వచనంలో ఏముంది అంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ ఈవెన్ వెన్ హీ ఈజ్ ఓల్డ్. కాబట్టి ప్రియులారా, బాలుడు నడవవలసిన, చిన్నప్పుడు వారికి నేర్పించవలసినటువంటి, బోధించవలసినటువంటి క్రమశిక్షణ, విలువలు, నిత్యత్వపు విలువలు ప్రియులారా, మరి ఆ యొక్క మరి ఆ పునాదులు ప్రియులారా ఎన్నో అవి మరి చిన్నప్పుడే వారు మొక్కైనది వంగనది మానైన వంగున. కాబట్టి ఆ చిన్నతనమునందే పిల్లలు చక్కగా వినగలరు, చక్కగా మరి నేర్చుకొనగలరు. వారిలో మంచి ఐక్యూ ఉంటది. మరి వారు చక్కగా షార్ప్‌గా ఉంటది వారి యొక్క మైండ్ కూడా. కాబట్టి మరి తల్లిదండ్రులుగా మనం వారికి ఎంతైనా నేర్పించవలసినటువంటి వారమే. యూ నీడ్ టు ట్రైన్ దెమ్ ప్రియులారా. మరి ఇందులో భాగంగా మరి విశ్వాసాన్ని మోడల్ చేయటం, మోడలింగ్ ఫెయిత్. తల్లిదండ్రులు మరి వారి యొక్క చర్యల ద్వారా విశ్వాసాన్ని, పేరెంట్స్ మస్ట్ మోడల్ ఫెయిత్ త్రూ యాక్షన్స్, క్రియలు ప్రియులారా. మనం ఊరికనే వారికి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలాగ ఉండు అని చెప్పటం కాదు. మనం ఉంటూ మనం వారికి నేర్పించు. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే అంతా కూడా క్రియలతో ప్రియులారా. ప్రేమించండి అన్నప్పుడు తన జీవితంలో హీ ఎక్సర్సైజ్ దట్ థింగ్, హీ లవ్ ద పీపుల్. ఎంతో ఆయన దగ్గరికి అనేక రకములైనటువంటి వారు వ్యాధిగ్రస్తులు, మరి ఎంతో విచారంలో ఉన్నటువంటి వారు, వారి యొక్క ఆప్తులను కోల్పోయినటువంటి వారు, ఐసోలేటెడ్ పీపుల్, మరి సమారిటన్ ఉమెన్ లాంటి వాళ్ళు, అటువంటి వారు అనేక మంది, మరి దెయ్యములు పట్టినటువంటి వారు, కుంటి గుడ్డి వాళ్ళు, ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన మరి జీసస్ ఇస్ ద ఆన్సర్ పిల్లలు. యేసు ప్రభు ఎంతగా వారిని ఆదరించాడు, ఎంతగా ఈ దినాలలో కూడా మనకు కావాలి. జీసస్ ఇస్ ద ఆన్సర్ ఫార్ ద
వరల్డ్ టుడే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లోకంలో ప్రియులారా ఇంకా ఒక ఐసోలేటెడ్గా సెక్లూడెడ్గా ఇంకా లోన్లీగా ఫీల్ అవుతూ ఎంతో చింతలతోటి దుఃఖాక్రాంతులై ఎంతో భవిష్యత్తును గురించినటువంటి వరిస్తోటి మరి ఇంకా వివాహం అవ్వలేదని ఇంకా వరిస్తూ ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం. మరి నేను యవనస్తుడిగా దేవుడు ఎంతగా నాకు సహాయం చేసి ఉంటున్నాడు. నేను చేసిందల్లా కూడా ప్రభువా నాకు ప్రార్థించేటటువంటి ఒక స్త్రీని నాకు భార్యగా అనుగ్రహించమని చెప్పి ఎంతో అది చేసింది నేను అదే. ఆ రీతిగానే దేవుడు నాకు ప్రార్థించేటటువంటి స్త్రీని నాకు భార్యగా దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ పెళ్ళైనటువంటి మొదటి దినం నుంచి కూడా నేను గమనించినటువంటిది. ఉదయాన్నే ఫస్ట్ నైట్ తర్వాత ఉదయాన్నే చూసేటప్పటికి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. అది మరి ఇప్పటికీ కూడా పిల్లల మా యొక్క పెళ్ళి 35 సంవత్సరాలు అవుతుంది. ఐ సీ ఎర్లీ మార్నింగ్ గెటింగ్ అప్ అండ్ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం. అదే మా యొక్క కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. మా బిడ్డలు కూడా ఎంతో సక్రమంగా మరి చక్కగా చదువుకోవటానికి వారి యొక్క కుటుంబాలను వారు చూసుకోవటానికి రెస్పాన్సిబుల్ మరి ఉండటానికి మరి ఆ రీతిగా పిల్లలు దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఒక వాక్యం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. చూడండి, తల్లిదండ్రులకు ఎంత బాధ్యతలు దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. మన యొక్క బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రతిరోజు పిల్లలు, నేను నా భార్య ప్రతిదినం ఉదయాన్నే మరి మా కోసం, మా బిడ్డల కోసం, వారి యొక్క కుటుంబాల కోసం మరి ప్రార్థన చేస్తాము. మరి అది ఎంతగానో మరి అది మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నది పిల్లల. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూసిన నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు ఎప్పుడు కూడా పిల్లలు వి నీడ్ టు బీ ఇన్ దట్ మైండ్. వారి కొరకు ప్రార్థించటం. మరి ఎంతో భయంకరమైన లోకంలో ఉంటున్నాం కాబట్టి మన బిడ్డలు ముఖ్యంగా వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు ఎంతగానో వారి గురించి విచారించటం, వారి గురించి ఎంక్వైరీ చేయటం, వారి గురించి మరి ప్రార్థించటము, గైడ్ చేయటము, కౌన్సిల్ చేయటము, కేర్ చేయటము, కంట్రోల్ చేయటము. మరి తల్లిదండ్రులుగా మనకు ఎన్నో బాధ్యతలు ఉంటున్నాయి. పిల్లలు దేవుడు బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు. వారిని వారిని చక్కగా గుడ్ సిటిజన్స్గా, మంచి క్రైస్తవులుగా, మరి స్టూవర్డ్స్గా మరి వారిని ఆ యొక్క క్రైస్తవ బోధలు వాటిని వారికి బోధించటం, డిసైపుల్షిప్, ఇవన్నీ కూడా వారికి నేర్పించినప్పుడు నిజంగా పిల్లల ఒక బాధ్యత కలిగి ఎంతగా కుటుంబాన్ని ప్రేమిస్తూ మరి ఎంతో వారు మరి దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవిస్తూ ఉంటారు. కాబట్టి మూడవదిగా ఏంటంటే ద ఇంపాక్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ. కుటుంబాలు మరి సమాజంపై పిల్లల ప్రభావం. ముందు దేవుడి యొక్క గిఫ్ట్ అని తెలుసుకున్నాము, తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను చూసి ఉంటున్నాము. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా పిల్లలు మరి కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. పిల్లలు వాళ్ళు కూడా ఒక బాండ్, స్ట్రెంగ్థనింగ్ ఫ్యామిలీ బాండ్స్. పిల్లలు కుటుంబాలను ఏకం చేస్తారు, మరి ఆనందాన్ని తెస్తారు. పిల్లలు మనం చేసేటటువంటిది మనం కనుక చక్కగా వారికి ప్రాపర్ కేర్, ప్రాపర్ ఫీడింగ్, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్రిస్టియన్ నర్చర్. మా తల్లిదండ్రులు ఆ రీతిగా పిల్లలు మమ్మల్ని భయభక్తుల్లో పెంచి ఉంటున్నారు. మరి ఎంతగా మరి చెప్తే ఆశ్చర్యపోతారు. కానీ మరి నేను 6 సంవత్సరాలప్పుడు మా తల్లిదండ్రులు వారు ప్రభుని తెలుసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఎంతో భయభక్తులు ఇంట్లో చాలా అనమాట అండి. ఎప్పుడు మరి 10th క్లాస్ దాకా కూడా ఒక్క సినిమా చూడలేదు. ఆ మాటలు రావు. అసలు యాక్టర్స్ అంటే అవన్నీ కూడా తెలియదు పిల్లలు. ఏంటంటే అంతగా వారు ఆ క్యాంపస్ లైఫ్, మేము ఒక కాంపౌండ్ లో ఉండేటటువంటి వారు బిఎడ్ కాలేజ్ క్యాంపస్ లో. మరి ఆ క్యాంపస్ మా యొక్క వరల్డ్. అక్కడే ఆడుకోవటం కానివ్వండి, అన్ని విధాల పిల్లల చక్కగా మరి నేర్చుకున్నటువంటి ఆ సాంగ్స్ పాడటము,
ఆ కుటుంబ ప్రార్థనలు ఉండేటటువంటివి ఆ రీతిగా పిల్లల. కాబట్టి పిల్లలు కుటుంబాలను ఏకం చేస్తారు, మరి ఆనందాన్ని తెస్తారు. పిల్లలు పిల్లలే మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో మంచి గ్రేడ్స్ వారు పొందుతున్నప్పుడు మనకి ఎంత సంతోషం, ఎంతగా మరి మన యొక్క ఆ తల్లిదండ్రులుగా మనకున్నటువంటి ఆస్పిరేషన్స్ వాళ్ళు కూడా మరి తెస్తున్నప్పుడు పిల్లలు. కాబట్టి ఆ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్ అవి చాలా ముఖ్యం పిల్లరా. చిన్నప్పుడు మేము ఎంతో మరి కేర్ తీసుకొని వాళ్ళని అనేక ప్రాంతాలకు తీసుకెళ్తుండేటట్టు వాళ్ళు మంచి మ్యూజియంస్ వాళ్ళు మరి సైన్స్ మ్యూజియంస్ కానివ్వండి, మరి జూ కానివ్వండి, అన్ని న్యాచురల్గా అన్ని కూడా తెలుసుకోవటానికి యాజ్ ఫ్యామిలీ వి టేక్ దెమ్. ఆ యొక్క ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. అటు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ మరి ఆ రీతికి వీటన్నిటి ద్వారా కూడా ఎప్పుడు కూడా మరి దేవుడు మా యొక్క కుటుంబంలో ఏదైనా మేలు చేసినప్పుడు దాన్ని కృతజ్ఞత కోడికలు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించటము అవన్నీ కూడా ఎంతో బలోపేతం చేస్తాయి. ఫ్యామిలీ బాండ్స్ ను పెంచుతాయి పిల్లలు. దేవ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మా పిల్లలకు కూడా చెప్తుంటాను, ఏదన్నా దేవుడు మేలు చేసినప్పుడు ఆ, మరి థ్యాంక్స్ గివింగ్ అరేంజ్ చేయండి, దేవుని స్తుతించటం, కృతజ్ఞత ఆరాధనలు మరి అవి ఎంత బలంగా మరి మనం వి నీడ్ టు, దేవుడు మనల్ని ఎంతగా బ్లెస్ చేసినప్పుడు ఇన్ టర్న్ వి నీడ్ టు బి గ్రేట్ఫుల్ టు గాడ్. మరి కుటుంబాలు మరి సమాజంపై పిల్లల ప్రభావంలో మరి భవిష్యత్ తరాలు ప్రియులారా, ఫ్యూచర్ జనరేషన్స్ మరి మా తండ్రి గారు, మా పేరెంట్స్ మరి మమ్మల్ని ప్రియులారా, ముగ్గురు పిల్లలను మరి మాకు కూడా మరి బిడ్డలు మరి ఆ రీతిగా మా బిడ్డలు మరి వారికి కూడా బిడ్డలు ఫోర్త్ జనరేషన్. ఈ రీతిగా తరాలు ప్రియులారా ఒక తరము బోధిస్తున్నప్పుడు స్తోత్రార్హ క్రియలను మనము చెప్పవలసినటువంటి వారం అంటున్నాము. అవి మరలా తర్వాత వచ్చేటటువంటి తరాలకు వారు చెప్తూ ఉంటారు. ఈ రీతిగా ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. తరతరములకు కూడా తరతరాలకు దేవుడు ప్రియులారు మనకు అటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. హి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్, అబౌట్ మీ, అబౌట్ యూ అండ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్ ప్రియులారు. కాబట్టి ఆ యువత కార్యక్రమాల ప్రభావం, ఇంపాక్ట్ ఆఫ్ యూత్ ప్రోగ్రామ్స్, యూత్ మరి ఎంతో కాలం నేను మరి ఆ తర్లుబాడు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు యూత్ మరి ప్రెసిడెంట్ గా ఉంటూ అనేక కార్యక్రమాలను ప్రతి గురువారం మాకు ఆ యొక్క మరి ప్రార్థన ఉండేటటువంటిది, వాళ్ళని ఎంకరేజ్ చేయటము మరి అన్ని విధాల ప్రియులారా. కాబట్టి యూత్ ప్రోగ్రామ్స్ ను నడిపించడం, యూత్ రిట్రీట్స్ అనేటటువంటి, అలాగనే సండే స్కూల్ పిల్లలకు కూడా పరిచర్య పిల్లల అనేక విధములైనటువంటి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చైనా మరి హాంకాంగ్ లో రిట్రీట్స్ అరేంజ్ చేయడానికి కూడా దేవుడు మరి సహాయం చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సమరీగా ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ పిల్లలు ప్రేమించాల్సిన మరియు మార్గ నిర్దేశం చేయవలసినటువంటి బహుమతులు, చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్స్ టు బి చెరిష్ అండ్ గైడెడ్. మనకు దేవుడు అంత మంచి బహుమతులు ప్రియులు వాళ్ళే ఇదే. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది ఈ మధ్య మరి ఒక బ్రదర్ చెప్పి ఉంటున్నాడు, మరి మా కొడుకు ఇట్లాగా ఐఐటి అది ఎగ్జామ్కి వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి అన్నప్పుడు రియలీ ఐ ప్రైడ్ గాడ్. మరి మన రీసెంట్ గా చెప్పి ఉంటున్నాడు, ఆయనకు ఐఐటి అడ్మిషన్ వచ్చింది అండ్ ప్రౌడ్ ఫాదర్, యువర్ ప్రౌడ్ ఫాదర్ అని చెప్పి ఉంటున్నాడు. ఇంకొక ఫాదర్ మరి మా యొక్క కూతురు మరి ఎంబీబీఎస్ సక్సెస్ఫుల్ గా గ్రాడ్యుయేట్ అయింది, కంప్లీట్ చేసుకుంది. ఎంత అటువంటి వార్తలు విన్నప్పుడు నిజంగా దేవుని ఎంతగా స్తుతించినటువంటి వారు, దేవుడు ఎంతగా ప్రియులారా. మరి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క కృషి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, తండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు మరి పిల్లలను భారంగా చూసుకోవటం కాదు, కానీ యూ నీడ్ టు బి ఆల్వేస్ cheerful, ఆల్వేస్ థ్యాంక్ఫుల్, ఆల్వేస్ ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్ అండ్ వీ షుడ్ డూ అవర్ బెస్ట్ ఫర్ దేర్ బెటర్మెంట్, ఫర్ దేర్ ప్రోగ్రెస్, ఫర్ దేర్ స్పిరిచువల్ నరిష్మెంట్. ఇవి మరి ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ సమాజంలో ప్రియులార మంచి క్రైస్తవ యవనస్తులు అవసరమై ఉంటున్నారు. మారుచున్న సమాజంలో
మారేటటువంటి మరి యువకులు లేవాలి అని చెప్పి ఒక పాట పాడుకుంటున్నాం. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం అంటున్నారు ప్రభు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి. మీరు ఎంతగా ప్రభు మమ్మల్ని ప్రేమించి ఒక గొప్ప దేవ కృప చూపించి తండ్రి మాకు మంచి బిడ్డలను, శ్రేష్టమైనటువంటి బిడ్డలను మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. వారిని జాగ్రత్తగా పెంచడానికి, మీ యొక్క భయభక్తుల్లో పెంచడానికి, మీ యొక్క మరి తండ్రి తండ్రి ఉద్దేశాలని వారిని ప్రాపర్గా గైడ్ చేయటానికి, నడిపించటానికి, బోధించటానికి, శిక్షణ ఇవ్వటానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. తల్లిదండ్రులుగా ఎంత జ్ఞానం అవసరం, ఎంతగా ప్రభు వారికి రోల్ మోడల్గా ఉండాలా ప్రభు తండ్రి. విశ్వాసంలో అన్నింటిలో కూడా మరి పరిశుద్ధతలో, ఆ మాటలో, ప్రవర్తనలో మరి ఇతరులకు మరి మాదిరిగా ఉండమని చెప్తున్నారు. ముఖ్యంగా కుటుంబంలో ప్రభు. అయ్యో తండ్రి 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 బిడ్డలు మా వైపు చూస్తున్నారు ప్రభు. గొప్ప నాయన మాలో దీనత్వం తండ్రి, ఆ యొక్క తగ్గింపుతనం, ఆ యొక్క ప్రేమను తండ్రి, ఆ యొక్క ప్రభు తండ్రి జనరాసిటీని తండ్రి 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 చూడగలిగినట్లు సహాయం చేయండి. మీరే ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ కుటుంబాల్లో తండ్రి ప్రభు మీ యొక్క మేలులు, మీ యొక్క బహుమానములు, మీ యొక్క తండ్రి తండ్రి ఆశీర్వాదములు తండ్రి అనుగ్రహించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ సండే. గాడ్ బ్లెస్ యూ.